అకౌంట్స్కి సంబంధించిన మరికొన్ని పాయింట్స్ చూసినట్లయితే జనరల్ లెడ్జర్లో మెయింటైన్ చేసే అకౌంట్స్ని బ్రాడ్గా ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చు. వాటిల్ని 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ది పర్సనల్ అకౌంట్స్. ఒక వ్యక్తికి సంబంధించిన అకౌంట్స్నే పర్సనల్ అకౌంట్స్ అంటాం. లైక్ కస్టమర్స్ కావచ్చు, సప్లయర్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన పర్సనల్గా మెయింటైన్ చేయబడే అకౌంట్సే పర్సనల్ అకౌంట్స్. అయితే రియల్ అకౌంట్స్ చూసినట్లయితే ఫిక్స్డ్ కరెంట్ అసెట్స్కి సంబంధించిన అంటే స్థిర చర ఆస్తులకు సంబంధించిన అకౌంట్స్నే రియల్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. లైక్ క్యాష్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ప్లాంట్కి సంబంధించిన వివరాలు కావచ్చు, వీటిలన్నిటిని మెయింటైన్ చేసే అకౌంట్స్. అదే నామినల్ అకౌంట్స్ అంటే రెగ్యులర్గా జరిగే ఎక్స్పెన్సెస్ లేదంటే ఇన్కమ్స్కి సంబంధించిన అకౌంట్సే ఈ యొక్క నామినల్ అకౌంట్స్. లైక్ సేల్స్ కావచ్చు, పర్చేజెస్ కావచ్చు, సాలరీస్ కావచ్చు, డిప్రిషియేషన్ కావచ్చు, ఇట్లాంటివంతా అన్నమాట. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేది చూస్తే మళ్ళీ ఇక్కడ క్లాసిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే పర్సనల్ అకౌంట్స్ అయితే డెబిట్ రిసీవర్ తీసుకునేవాడు డెబిట్ అవుతుంది. అదే ఇచ్చేవాడికి అది క్రెడిట్ అవుతుంది. తీసుకునేవాడికి డెబిట్, ఇచ్చేవాడికి క్రెడిట్ అన్నమాట. ఓకే, రియల్ అకౌంట్స్లో అయితే ఏదైతే కంపెనీ లోపలికి వస్తుందో దాన్ని డెబిట్ అంటాం. ఏదైతే కంపెనీ నుంచి బయటికి వెళ్తుందో దాన్ని క్రెడిట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అదే నామినల్ అకౌంట్స్లో అయితే ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని అంతా కూడా డెబిట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఏదైతే ఇన్కమ్, గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రెడిట్ కింద తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. రకరకాల అకౌంట్స్ హెడ్స్కి వాటికి సంబంధించి రకరకాల అకౌంట్స్కి సంబంధించి జరిగిన రకరకాల ట్రాన్సాక్షన్స్ యొక్క సమ్మరీనే ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పేసి అంటాం. అది కూడా పీరియాడికల్, ఒక పీరియడ్కి సంబంధించి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా ఏ అకౌంట్స్కి ఏమేమి జరిగాయి వాటి యొక్క సమ్మరీ అన్నమాట. ఇంకా చెప్పాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ అకౌంట్స్నే మనం ట్రయల్ బ్యాలెన్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఈ కింద చెప్పబడినటువంటి స్టేట్మెంట్స్ తయారవుతాయి. అదే ప్రాఫిట్ లాస్కి సంబంధించిన స్టేట్మెంటు, అదే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఒక పీరియడ్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ స్టేట్మెంటు, ప్లస్ లాస్ట్ డేట్ వరకు, ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వరకు వచ్చే బ్యాలెన్స్ షీట్. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్లో రావడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీకి సంబంధించి చూస్తే ఇక్కడ ఉండే రకరకాల ఈవెంట్స్ ఏంటంటే ఎంక్వైరీ చేయడం ఒక ప్రోడక్ట్కి సంబంధించి. నెక్స్ట్ కొటేషన్ ఇవ్వడం, ఆర్డర్స్ తీసుకోవడం. నెక్స్ట్ డెలివరీ ఇన్ అంటే లోపలికి వచ్చినటివి,
లోపలికి వచ్చిన ఐటమ్స్, ప్రొడక్ట్స్. డెలివరీ అవుట్, బయటికి వెళ్ళిన ప్రొడక్ట్స్. ఇక్కడ పైన ఆర్డర్స్ తీసుకోవడం, ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఒక ప్రోడక్ట్కి సంబంధించి. అట్లనే పర్చేస్, సేల్స్ ఇన్వాయిసెస్ రైజ్ చేయడం, డెబిట్ టు క్రెడిట్ నోట్స్ ప్రిపేర్ చేయడం, కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్స్, ఏ వస్తువులు ఎంతవరకు వినియోగింపబడ్డాయి అనేది చూసుకోవడం, ఉత్పత్తి చేయడం, ప్రొడక్షన్, రా మెటీరియల్ యూజ్ చేసి ఈ యొక్క ప్రొడక్షన్, రకరకాల ఐటమ్స్ని ప్రొడక్షన్ చేయడం. నెక్స్ట్ రిమైనింగ్ ఇన్వెంటరీ కంట్రోల్ అంతా కూడా కంట్రోల్ చేయడం ఈ యొక్క ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో జరుగుతుందండి. ఓకే, ఇవి జనరల్గా అకౌంట్స్కి సంబంధించిన సింపుల్ బేసిక్